నెల్లూరు జిల్లాలో బాణుడు బగబగలాడుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం జిల్లాలో ఎండ తీవ్రత 42 డిగ్రీల సెల్సియస్గా నమోదవగా ఉష్ణోగ్రత దాదాపు 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉక్కపోత, తీవ్రమైన వేడి గాలులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. మరి నెల్లూరు జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను క్షేత్రస్థాయి నుంచి మన ప్రతినిధి ప్రేమ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నడూ లేని విధంగా సుమారు 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే కూడా ఆందోళన, భయాందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందనే చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ నెల్లూరు జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో అంటే ఇటు కేవీఆర్ పెట్రోల్ బంక్ కావచ్చు, కొండాపాలెం గేట్ కావచ్చు, అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్ కావచ్చు, అంటే రద్దీగా ఉండే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు హిమాంశు శుక్లా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి ఎండలు కూడా ఎప్పుడూ లేదంటూ కూడా నెల్లూరు ప్రజలు కూడా వాపోతున్నారు. అదే నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో అత్యధికంగా గరిష్టంగా 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఐఎండీ కూడా కొన్ని సూచనలు జారీ చేయడం జరిగింది. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దు ప్రజలు అంటూ కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 11 లోపల కూడా తమ పనులను ముగించుకోవాలి. అదేవిధంగా ఇంకేమైనా పనులు ఉంటే కూడా సాయంత్రం 4 తర్వాత కూడా ఈ పనులు చేసుకోవాలంటూ కూడా ఐఎండీ నివేదికలో హెచ్చరించినటువంటి పరిస్థితి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఇటు సామాన్య ప్రజల మీద నుంచి కావచ్చు, లేదా రోడ్ల మీద కూరగాయలు, పండ్లు వంటివి అమ్ముకునే వారి మీద కానీ లేదా కూలీల మీద కూడా ఈ ఎండ తీవ్రత అధికంగా పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఎండ తీవ్రత నుంచి రక్షించుకునేందుకు ఎప్పటికప్పుడు కూడా నీళ్లు తాగడం, లేదా చల్లటి మజ్జిగ తాగడం, జావ తాగడం వంటివి చేసుకుంటే ఎండ తీవ్రత నుంచి కూడా కొంత ఉపశమనం కలుగుతుంది. లేదా ఈ ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూడా వాహనాలు ప్రయాణించే వారు కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అత్యవసర సమయాల్లో తప్ప ఎవరు కూడా బయటకు రావద్దు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు వాహనదారులు కానీ లేదా ప్రయాణికులు కానీ తగిన ఎండ నుంచి రక్షించుకునేందుకు గొడుగు లేదా క్యాప్ పెట్టుకోవడం కూడా ఎంత అవసరమనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ వాహనదారులకు ఎండతో పాటు కూడా వేడి గాలులు అధికంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రయాణికులు కొంత రద్దు చేసుకోవడం మంచిదనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే బ్యాటరీ వాహనాలకు సంబంధించి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూడా సుదీర్ఘంగా ప్రయాణించాల్సిన అవసరం వస్తే కూడా ఆగి ప్రయాణించాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఈ బ్యాటరీ పేలే అవకాశం ఉండడంతో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఎండ తీవ్రత ఇటు చిన్న పిల్లల మీద లేదా వృద్ధుల మీద కూడా అధికంగా ఉంటుంది. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు మంచినీళ్ళు తాగడం ద్వారా కూడా లేదా చల్లని పానీయాలు తాగడం ద్వారా కూడా ఈ ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా నెల్లూరు జిల్లాలో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కూడా ప్రజలు బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితే నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని ఏరియాల్లో కూడా కర్ఫ్యూను తొలగిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి కర్ఫ్యూను మనం చూసాము. అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలంలో అధికంగా ఉండడంతో కూడా రోడ్లు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాహనాలు కూడా అధికంగా రాకపోవడంతో కూడా ఇది కర్ఫ్యూను తలపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు బాడీని చల్లబరుచుకునేందుకు నీళ్లు తాగడం, చల్లని మజ్జిగ తాగడం అంటూ చేసుకోవడం ద్వారా ఈ ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఎన్నడూ లేని విధంగా ఈ ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా ఛానల్ 9 మీకు తెలుపుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, నెల్లూరు నుంచి.